ఇది కూడా తినేస్తారంటే ఓరి బాబోయ్ ఇదేంటి ఎలా కదులుతుంది ఇవన్నీ చేస్తారంట. ఏదో చికెన్ ల్యాబ్ మటన్ పెట్టినట్టు ఓపి పడిసిడా అమ్మో కదులుతుంది చాలా బాగుందా పళ్ళు కసక్కని కొరికిందంటే అంతే మొత్తం ఊడొచ్చేయాల్సిందే. ఒక చిన్న గమనిక, ఎవరన్నా వెజిటేరియన్స్ ఉంటే మీట్ తిన్నాళ్ళు ఉంటే ఈ వీడియో ఇక్కడతో ఆపేయండి. ఒక క్లారిటీ చెప్పాలి, ఈ వీడియోలో ఏ జంతువుల్ని హాని చేయలేదు. నేను చూపించేది నిజంగా అక్కడ అమ్ముతున్నదే, ఏది ఎగ్జాగరేషన్ కాదు. కానీ నేను అక్కడ చూసింది మాత్రం నా మైండ్ బ్లాక్ అయిపోయింది. సింహం బర్గర్ అంటున్నారు, నిజంగా సింహమా? ఇది నిజమా లేక పక్కా స్కామా? ఈ వీడియో చివరి వరకు చూడండి, అసలు నిజం మీకే తెలుస్తుంది. చూసినందుకు ధన్యవాదాలు. ఒక లైక్ వేసుకోండి. మెర్కాడో శాన్ జువాన్ ఇవాళ చాలా ఎగ్జైటింగ్ ఉంది. ఇది ఎగ్జాటిక్ మార్కెట్ అంట, ఫుల్ ఎగ్జైటింగ్ ఉంది. ఎందుకంటే ఇక్కడ రకరకాలు ఉంటాయి అంట, రకరకాల బగ్స్ ఉంటాయండి. చూడండి ఫస్ట్ ఇక్కడ చూడండి ఏం కనిపిస్తున్నాయో, కాక్రోచ్లు. ఇది చూడండి రకరకాల పురుగులు డీప్ ఫ్రై చేసి పడేశారు. ఏమో చిన్న పురుగులు ఎలా ఉన్నాయి కదా అసలు, ఇవన్నీ తినేస్తారంట ఇక్కడ. ఇగోండి చేపలు, ఎండు చేపలు చిల్లీలు వేసి పెట్టినట్టున్నారు. ఇవా ఎలా ఉన్నాయి, ఇవా మొహం చూడండి. ఇగోండి ఎండ్రోయిలు భలే చేసి పెట్టారు చూడండి, మొత్తం నీట్గా కడిగేసి అసలు దగ్గరికి వెళ్ళిన వాసన అట్లా బాగా సీల్ చేశారు ప్యాకెట్ని. కార్న్ ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి, 3-4 రంగులు ఉన్నాయి కదా, పర్పుల్, వైట్, రెడ్, బ్లాక్. పెరుగులో చూసాం. ఫ్రూట్స్ చాలా బాగున్నాయి అన్నీ. ఇది సపోటాలో టైపు, ఆరెంజెస్, ఇదేమో సీతాఫలంలో టైపు, కివి, పేర్స్, ఇది ప్యాషన్ ఫ్రూటు, ఆల్బక్రా లాగా. వావ్ భలే ఉన్నాయన్నీ. దానిమ్మకాయలు, యాపిల్స్, అరటిపళ్ళు. ఇక్కడేమో రకరకాల పప్పులు అమ్ముతున్నారు అన్నీ. ఇగోండి వాల్నట్స్, పిస్తాలు. సో ఈ మార్కెట్లో దొరకని ఉండవంట. లోపలికి వెళ్ళి చూద్దాం ఏమేమి ఉంటాయో. ఇంకా ఈ చూడండి భలే ప్యాక్ చేశారు మొత్తం మార్కెట్లో. ఈ బొడ్డ కాన్ చూసారా, భలే ఉంది, భలే ఉంది కదా. ఓ బెండకాయలు కూడా దొరికినాయి మనకి ఇక్కడ. బా చాలా లేతగా ఉన్నాయి. కొలంబియాలో ఉంది, మళ్ళీ ఇప్పుడు ఇక్కడే చూడటం బ్రెజిల్లో. ఆహా ఎన్ని రోజులైంది బెండకాయలు తిని. మంచి బెండకాయలు ఉన్నాయి ఇక్కడ. అసలు భలే పెట్టారు ఫ్రూట్స్ అన్ని, చాలా బాగుంది కదా. ఇదిగోండి ఫిగ్స్, స్ట్రాబెర్రీస్. వదిలే ఇప్పుడు. వావ్ ఆహాహా వచ్చేసాము. ఇక్కడ చూడండి ఏవే ఉన్నాయో, ఎప్పుడు ఊహించారా ఇవన్నీ తింటారని. స్కార్పియన్స్, తేళ్ళు, గ్రాస్ హాపర్స్, యాంట్స్, రకరకాలవి ఉన్నాయి. అసలు చూడండి, ఇది చూడండి అసలు దగ్గరికి వస్తే. ఇది చూడండి ఇక్కడ ఏమున్నాయో. ఇక్కడ తేలు పుట్టిందంటే అంతే సంగతి, ఇప్పుడు చచ్చిపోయింది, ఫ్రై చేసి తినేస్తారు. కాక్రోచ్లు, ఓహో స్కార్పియన్లు. ఇది చూడండి ఇక్కడ లిక్విడ్ ఆల్కహాల్ పెట్టి అమ్ముతున్నారు ఇవన్నీ. వావ్ చేమలు, పెద్ద చేమలు. చిల్లీస్లో చూడండి ఎన్ని వెరైటీలు ఉన్నాయో. అసలు ఎప్పుడు చూసారా? మెక్సికోలోనే పుట్టి అంట చిల్లీస్. అసలు చూడండి ఎన్ని రకాలు, అన్ని రంగులు, అన్ని సైజుల్లో. ఇవా అంటుంది మెక్సికోని చిల్లీ అనే మార్చాలని. భలే ఉన్నాయి కదా, పెద్ద పెద్ద చిన్న చిన్నవి అసలు అన్నీ భలే ఉన్నాయి. ఇక్కడ సలసాలు ఇస్తారు. అసలు కారం, అమ్మో మందే కారం అనుకున్నా, మందలో మూలకు రాదు. ఆహా
ఈ పురుగులు చూసారా? అబ్బబ్బబ్బబ్బబ్బా, నిమ్మకాయలు వేసి ఏం పెట్టాడు మన, ఏదో చికెను లేము మటను పెట్టినట్టు. ఓహో, తింటారా వీరు ఇవన్నీ? తినగలరా? ఎమ్మి ఎమ్మి. ఓరు నాయనో, ఇది కూడా తినేస్తారంట. ఓరి బాబోయ్, ఇది ఎలా కదులుతుంది? ఇవా దగ్గర ఇట్రా, భలే ఉంది కదా, మెత్తగా ఉంది. ఇవా ఏమవుదు, కాళ్ళు ఎత్తుంది, ఫోన్ చేస్తుంది, భలే పెడుతుంది ఫోన్ అసలు. పాము ఇస్తున్నాడు పట్టుకోమని. తల కనిపిస్తుందా? మూతుంది. అబ్బో, పావు అసలు చిన్న పైతాన్ మెడలో. శివుడా, ఎలా వేసుకునేవాడి శివుడా. అబ్బో, కదులుతుంది. Temos ali 150, hein? ఆహా, ఇవా ఇవో చూడండి, పవన్ పట్టుకుంది. ఇవా ఎలా ఉంది? ఆహా, బుడ్డ పైతాన్ని పట్టుకుంది. ఇవా చూడండి, స్నానం చూడండి మొహంలో ఎలా చూస్తుందో. ఇవా ఏంటది? No. Excuse me. ఇవా అజు కదులుతుంది తల. రెస్టారెంట్కి వచ్చేసాం. ఇక్కడ ఎల్ గ్రాండ్ క్యాజారో అని, ఇక్కడే లైన్ ఉందన్నమాట. లైన్ బర్గరు, క్రొకడైల్ బర్గరు తమిళలో పెట్టినట్టు. ఇక్కడ చూస్తే మాకైతే మైండ్ బ్లాక్ అయిపోయింది మెనూ చూస్తే. ఏంటో అసలు ఈ మెనూ చూస్తూ ఉన్నా అనమాట. అక్కడ దాంట్లో లైన్ బర్గరు, లామా, జీబ్రా, ఆస్ట్రిచ్, క్రొకడైల్ రకరకాల జీవులు నమ్మేస్తున్నారు. అబ్బాయిని అడిగాను అక్కడ, షాప్ అబ్బాయిని, ఏంటి నిజంగా లైన్ అమ్ముతారా అంటే ఓ పిచ్చినో నవ్వుతున్నాడు. చట్టరీత్యా ఇది అన్యాయం కదా, ఏంటి లైన్ తింటాం ఏంటో అనుకుంటున్నా. తర్వాత హ్యాంబర్గర్లు చూడండి, లైన్ కూడా ఉన్నాయి ఇక్కడ. అది లైన్లో ఆ మీట్ అలా గట్టిగా లైన్ లాగా ఉంటుందా అంటే చెప్పట్లేదు సమాధానం. కానీ కొంతమంది తింటారంట, మరి నిజమో కాదో అంతా మార్కెటింగ్ స్టంట్ అర్థం కాల. ఇదిగోండి, ఆన్లైన్లో బాక్స్ చూస్తే దీంట్లో గ్రాస్ హోపర్ సాస్ అంట, అది కూడా అమ్మపిస్తున్నారు. ఏంటో ఈ దేశం, వింత దేశం, రకరకాల జీవులు తినేస్తున్నారు కదా అసలు. ఆహా, ఇది చూసారా? క్రొకడైల్ అంట, క్రొకడైల్ హెడ్. ఎప్పుడు చూసారా దగ్గరికి? పళ్ళు చూడండి అసలు, పళ్ళు కసక్కని కొరికిందంటే అంతే, మొత్తం ఊడొచ్చేయాల్సిందే. ఆహా, లాలీపాప్లో స్కార్పియన్. ఇవా ఎలా ఉంది? ఇదేమో క్యాండిల్ చేశారు. ఆహా, చాక్లెట్లో స్కార్పియన్, పురుగులు. ధైర్యం చేయగలరా ఇది తినడానికి? ఇగో నిన్న మనం పట్టుకుంది ఇదే. మో పాము దాంట్లో, చిన్న పాము ఏంటో మరి అది. అమ్మో, అమ్మో ఎంత పెద్ద పాము పెట్టో చూడండి దాంట్లో. ఓరి నాయనో బాబోయ్, స్కార్పియన్ చూడండి ఎంత నీట్గా పెట్టారు ఇక్కడ. ఇవా లాలీపాపులు భలే ఉన్నాయి కదా. వావ్, లాలీపాప్లో స్కార్పియన్లు. ఎగ్జాటిక్ మార్కెట్ అంటే ఏంటో అనుకున్నాం. ఈ పావు చూడండి అసలు. అదిగోండి, పులి పెట్టారు ఇక్కడ. అది జింక భలే ఉంది. కొమ్ములు చూడండి అసలు ఎంత ఉన్నాయో. ఇవి పావులు గీవులు పట్టుకున్నాక గొంతు ఎండిపోయింది. ఇక్కడ జ్యూస్ తీసుకుంటున్నాం. చూడండి, ఫ్రెష్గా జ్యూస్ అనమాట. ఆరెంజ్, పైనాపిల్ కలిపి 1 లీటర్ అంట.
ఫ్రెష్గా తెస్తున్నాడు ఇక్కడ చూడండి. ఒక లీటరు 250 రూపాయలంట పెద్ద కప్పులో. సో అది తాగేసి ఇంకా చాలా ఉన్నాయి చూద్దాం. ఫ్రెష్ పైనాపిల్ జ్యూస్ ఆరెంజ్ జ్యూస్ కలిపి ఎలా ఉంది? ఎట్లా ఉందో టేస్ట్ చూద్దాం. చాలా బాగుందంట. ఈయన ఆహా, డక్ చూడండి ఎలా పెట్టారు, ఎలా తీశారో. ఇది డక్కో టర్కీయో మరి. ఇవాన్ చూడండి ఫుల్ ఎగ్జైట్ అయిపోయాడు అది చూసి. ఇప్పుడు నిద్రలేసాడు. మరి ఏం మీట్లో భలే ఎలా తీశారు కదా ఇక్కడ. ఎప్పుడు చూడాల, మన కోళ్ళు చూసాం కానీ భలే ఉంది అసలు చూడటానికి. చూడండి ఇంకా రకరకాల జంతువులు. ఇది ముసలి తోలు ఎలా తీశారు. ఆహా, ఇదిగోండి క్రొకడైల్ మీట్ అంట. ఓహో, ఎప్పుడు చూసారు అయ్యి? ఏదో మన చికెన్ లాగా అమ్మేస్తున్నారు ఇవన్నీ ఇక్కడ. ఆహా, ఇక్కడ చూడండి అడవి పంది అంట, వైల్డ్ బోర్. దానికి మళ్ళీ సింబలు, దానికి న్యూట్రిషన్స్ కూడా ఇస్తారు ఎంత క్యాలరీస్ అని. ఇదేమో జింక. ఈ మార్కెట్లో లేదనుకుంటా అసలు. ఆ పైన చూడండి దాని మాంసం కూడా అమ్ముతున్నారు ఇక్కడ. అబ్బో, ఇక్కడ దొరకని జంతువులు లేవు అసలు ఇక్కడ. అవి కూడా వాటి కాళ్ళు కూడా కింద. రకరకాల జంతువులు అన్నీ అక్కడ అమ్ముతున్నారు. ఇది చూడండి ఇక్కడ మంచి మాస్ ఏరియాకి ఎంటర్ అవుతున్నాం. మొత్తం ల్యాంబులు అసలు చిన్న అనమాట. 3 కిలోలు రేటు పెట్టారు. 3.3 కిలోలు, 4 కిలోలు, 5 కిలోలు, 6 కిలోలు, 7 కిలోలు అంట, అంతే మ్యాక్సిమం. మొత్తం రేట్లు పెట్టారు అక్కడ. చూడండి ఇక్కడ మొత్తం బలి పెట్టారు అసలు. ఎంత నీట్గా పెట్టారు అసలు. ఇప్పుడు చూడండి ఇలా మేకని ఏ పార్ట్ కావాలంటే ఆ పాటలు కొట్టిస్తూ ఉంటారంట. బలి ఉన్నాయి కదా, ఎన్ని ఉన్నాయి చూడండి ఇక్కడ అసలు. ఆహా, ఇప్పుడే ఫ్రెష్గా తీసుకొచ్చినట్టున్నారు. ఇది చూడండి ఇక్కడ పందిపిల్ల, చిన్న పందిపిల్ల ఎంత చిన్నగా ఉందో మొత్తం అసలు. అబ్బో, భయపడబాకండి. చూడనాళ్ళు ఎవరన్నా తిన్నాళ్ళు ఉంటే. చూసారా ఎలా ఉన్నాయో, బలి పేర్చారు కదా అన్నీ నీట్గా. బుడ్డ ఎంత ఉన్నాయి అన్నీ చిన్నయ్యే. ఇక్కడంట ముదిరిపోతే తినాలంటే ఇటు పడేస్తారంట. అందుకని బేబీని తింటారంట. మనకేమో ఇండియాలో పెద్ద పెద్దది తింటారు, ఇక్కడ అందరూ చిన్నది తింటూ ఉంటారంట. అందుకే అలా అమ్ముతున్నారు ఇక్కడ. కాళ్ళకి చూడండి జుట్టు కూడా తీయలేదు, ఇంకా అలా గుంచేశారు. లోపల నుంచి లివర్ బయటకు వస్తుంది. ఇక్కడ ఈ డక్కు, ఆయిస్టర్లు అన్నీ భలే కోసి పెట్టారు కదా, ఎంత బాగుందో అసలు. ఇవాన్ ఎలా ఉంది? ఇవాన్ పురుగు చూడండి ఎలా చూస్తున్నాడు ఇంట్రెస్టింగ్గా. పురుగు వద్దా? టేస్ట్ అంట. తీసుకుంటావా? ఇంకోటి ఆగారు ఇస్తారా? కాదు, గ్రాస్ హాప్. స్కార్పియన్స్ టేస్ట్కి ఇవ్వట్లేదు. బాగుందా? ఇవా ఏంటి అన్ని చేస్తున్నావు? కూర్చో, ఇస్తుంది కూర్చో. ఇదో ఇది కూర్చో. పర్లేదు, చిన్నది బాగా ఉందా? ఇదిగోండి ఇవ్వాలి. ఇవ్వనుకోండి. అబ్బో ఇవా బాగుందియా? థ్యాంక్ యూ. చాలు. ఎలా ఉంది? ఎలా ఉంది? బాగుందా? You also have a tarantula too. Sorry? You have a tarantula too.
Sorry? We have a tarantula too. Own it? People eat that? Yeah. No? ఇదిగోండి పురుగు. వాట్ ఈస్ దిస్ ఫర్? Grasshopper. గ్రాస్ హోపర్. ట్రై చేద్దాం ఎలా ఉంటుందో. ఏం టేస్ట్ ఇట్లా చిల్లీ టేస్ట్ వచ్చింది. నువ్వు ట్రై చేస్తావా? You wanna buy a bag? ఇవా ఏంటి అసలు అన్నీ తినేస్తుంది ఏది పడితే అది. పురుగులు కొనుక్కుంది, ఇంకా కావాలంటుంది. బాబోయ్ వీళ్ళు మా నెక్స్ట్ లెవెల్లో ఉన్నారు. ఈ ద్రాక్ష సుందరం అసలు ఎప్పుడు అంతా వాళ్ళు తింటామని ఇట్లా చాలా బాగున్నాయి. ఇవాళ అయితే తినేస్తున్నాను అమ్మ అమ్మ. ఇవాళ ఎట్లా తింటారు చూద్దామా? టేస్ట్ చూద్దాం. టేస్ట్ చూడు ఇవాళ ఎట్లా ఉందో. ఇవన్నీ చూపించు, చూపించి ఏం తింటున్నావు? గ్రాస్ హాపర్ ఇది ఎట్లా ఉందో బాగున్నాయి. చాలా బాగున్నాయి రివాన్. ఎలా ఉంది మరి? చాలా బాగున్నాయి. మరి ఎలా ఉంది? చాలా ఉంది. ఎలా ఉందమ్మా? ఇంకోటి కావాలంట. ఓరి నాయను. చూడు లాగేసుకున్నాడు. ఓరి నాయను. పిల్లలతో ప్రపంచ యాత్రలో ఇది చేస్తామని ఎప్పుడు అనుకోలేదు. ఇప్పుడు చేపల మార్కెట్ సెక్షన్కి వచ్చాం. ఇక్కడ రకరకాల చేపలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయో చూద్దామా? ఇదిగో ఇది చూనాలో ఇది మరీ పెద్దది కాదు, మీడియం సైజ్ అనుకుంటా. ఇంకా చాలా పెద్దవి ఉంటాయి. ఈ చేప పేరేంటో తెలియదు కానీ దీని పళ్ళు చూడండి, దయ్యం పళ్ళు లాగా ఉన్నాయి. ఎంత పొడుగుందో కదా. ఇక్కడేం తలకాయలు అమ్ముతున్నారు. ఇటు చూడండి, ఇది రెడ్ స్నాపర్లో ఈ చిన్నవి ఏం పెద్దవి బాగుంటాయి. ఇవి కూడా మన కూరకి. రొయ్యలు చూసారా? జంబో ప్రాన్స్, ఈ జంబో టైగర్ ప్రాన్స్ అసలు సైజ్ చూసారా ఎంత ఉన్నాయో. ఏమో వండేసిన రొయ్యలు, కుక్డ్ ప్రాన్స్ అంటారు. సలాడ్స్లో వేసుకుని తింటాం. ఈ చిన్న రొయ్యలు, చిన్న టైగర్ ప్రాన్స్ బాగుంటాయి కూడా, తీయగా ఉంటాయి. ఇది ఇంకో టైపు భలే ఉన్నాయి కదా. చిన్న చేపలు వీటిని వీళ్ళు చక్కగా అసలు ఈ చిన్న చేపలు చాలా మంచిదంట ఆరోగ్యానికి. ఈ చిన్న చేపల్ని ఎక్కువ డీప్ ఫ్రై చేసేసుకుని అలా తినేస్తారు. ఈ ఏమో మన చిన్న చేపలు చాలా మంచిది. ఈ చక్కగా వీళ్ళు నూనెలో డీప్ ఫ్రై చేసేసుకుని తినేస్తారు, లేకపోతే గ్రిల్ పెట్టుకుని తినొచ్చు అనమాట. భలే ఆరోగ్యం అంటే ఇది తింటే. మన పీతలు ఈ ఇంకో రకమైన చేపలు, ఈ చందువ చేపలు, పాంఫ్రెట్ అంటాం కదా, ఇవి చందువ. అసలు ఇది చూడండి, ఇదేదో ఒక పాములాగా ఉంది. ఎప్పుడు చూడాల. ఈ చార్లు ఏంటో భలే, ఈ చుక్కలు భలే ఉన్నాయి. దీన్ని బోనిటో అంటారు. ఇది బాగుంటుంది, ఎక్కువ అవెన్లో పెట్టుకుని గ్రిల్ చేసుకోవడానికి బాగుంటుంది. ఇది సిల్వర్ ఫిష్ అనుకుంటా దీని పేరు, ఇది తెలీదు. అమ్మో దీన్ని చూడండి ఇక్కడ ఎంత పెద్దదో. ఈ పేర్లు ఏమీ తెలియదు మనకి, రకరకాలు కాపుతే. ఇది తిలాపియా. పైన చూడండి లైవ్ ఫిష్. అవి మనం ఏ చేప కావాలంటే ఆ చేప సెలెక్ట్ చేసుకోవచ్చు. వాళ్ళు మనకి కోసేసి ముక్కలు కొట్టేసి ఇచ్చేస్తారు ఎట్లా కావాలంటే అట్లా. ఇట్టప్పని వచ్చి సాల్మన్ చూడండి, సగం చేప ఇంకా ఎంత పొడుగుందో. బాగుంటాయి, చాలా రుచిగా ఉంటాయి. ఇది ఆక్టోపస్. ఇవి బ్లాక్ టైగర్ ప్రాన్స్, తీయగా బాగుంటాయి. మన కూరకి చాలా బాగుంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా గ్రిల్ చేసుకోవడానికి ఎక్కువ బాగుంటాయి. సాలడ్స్లో కూడా బాగుంటాయి. చాలా ఆంట్రేస్ చేసుకుంటారు ఎక్కువ, మోస్ట్లీ డీప్ ఫ్రై చేస్తారు. అసలు ఒక్కొక్క రొయ్య ఎంత పెద్దది ఇది. ఇక్కడ బుజ్జి ఇక్కడ ట్యూనా ఫిష్. వావ్, దీని తలకాయ చూడండి ఎంత ఉందో అసలు, ఎంత పెద్దది. అది పైన ఫిలెట్లు చేసి కుక్ చేస్తున్నారు. మనకి ఎలా కావాలంటే అలా కుక్ చేసి ఇస్తారు. కొంతమంది రా కూడా తింటారు. ఇలా సషిమీ కట్ అని చెప్పి సషిమీ ఇలా కట్ చేసి పెడతారు. ఇది జపనీస్ స్టైల్, హెల్తీ అనమాట బాగా. అట్లా 100 గ్రాములు ఎంత కావాలంటే ఎంత అలా ఉట్టి ముక్కలు పెట్టుకుని పక్కన సాస్ వేసుకుని తినేస్తారు. పైన ట్యూనా పైన చేప గుడ్లు వేసి పెడుతుంది చూడండి.
చాలా మైల్డ్గా లైట్గా సీజనింగ్ చేసి పెడతారు. సాల్మన్ ఫిలెట్ చూడండి ఎంత బాగుందో అసలు. చూస్తే తీసుకెళ్ళి కూర వండుకుని తినేయాలనిపిస్తుంది. ఆ తలకాయ ఎంత ఉంది అసలు. ఇదిగో చూడ మిగిలిన బాడీ ఇది. లాబ్స్టర్స్ కూడా ఉన్నాయి ఇక్కడ ముందు. చూడండి లాబ్స్టర్స్ అయ్యి పెట్టారు. ముందేమో ఆ అమ్మాయి ఫుడ్ ఆర్డర్ చెప్పుకుంది. చూనా మీద చేప గుడ్లు వేసి భలే ఉంటుంది, అది చాలా బాగుంటుంది. ఇదివరకు తిన్నాం మేము, టేస్టీగా ఉంటుంది చాలా. ఇక్కడంతా షెల్ ఫిష్ మొత్తం, ముసల్స్, నత్తలు, ఎన్ని రకాలు ఉన్నాయి. ఎంత పెద్ద ఎప్పుడు చూడలే, చాలా పెద్ద షెల్ ఫిష్ ఇవి. అదిగో పైన అబ్బాయి ఆయిస్టర్స్ చేస్తున్నాడు పైన. పెట్టారు కదా ఒకటి కూడా. ఆహా, ఇది చూడండి అసలు రొయ్యలు ఎంత ఉన్నాయి, బలిపేర్చీలు అన్నీ. 1-2-300 గ్రాములు ఉంటుందా, ఇంకెక్కువ ఉంటాయో మరి. ఆహా, చేపలన్నీ అసలు ఎంత నీట్గా పెట్టారు చూడండి, అసలు వాసనే లేదు. ఇదంతా మాంసం సెక్షను, చికెన్లు అన్నీ ఉన్నాయి. గుడ్లు చూడండి బలి పేర్చారు మొత్తం నీట్గా.